హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరీబ్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ పఫ్. ఈ ఎగ్ పఫ్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా చాలా సింపుల్ అండ్ కొత్త పద్ధతిలో అండి. ఇక్కడ నేను మీకు చెప్పే చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్తో ఈ ఎగ్ పఫ్ని ప్రిపేర్ చేశారంటే అవెన్ లేకపోయినా ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా, చాలా టేస్టీగా, పొరలు పొరలుగా అచ్చం బేకరీ స్టైల్లో ఈ ఎగ్ పఫ్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరి ఈ టేస్టీ ఎగ్ పఫ్ని ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. ఫస్ట్ దీనికోసం ఎగ్స్ని అంటే కోడిగుడ్లని ఉడికించుకోవాలండి. మీరు ఎన్ని పఫ్లు అయితే చేయాలనుకుంటున్నారో అన్ని ఎగ్లని, అంటే ఒక ఎగ్ అయితే 2 పఫ్లకి వస్తుందన్నమాట. ఇలా ఎగ్స్ని ఉడికించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ని తీసుకొని ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. అలాగే ఇందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. కార్న్ఫ్లోర్ అండి, మైదా పిండి కాదు. ఈ కార్న్ఫ్లోర్ని ఇలా ఆయిల్లో బాగా కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోండి. ఇలా మనము మైదా పిండికి బదులు కార్న్ఫ్లోర్ వేయడం వలన పొరలనేవి చాలా చక్కగా వస్తాయండి. చూడండి, ఈ విధంగా చక్కగా కలిపేసుకొని ఈ పేస్ట్ని కూడా మనము రెడీగా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1.5 కప్పు నుంచి 2 కప్పుల వరకు మైదా పిండిని తీసుకోండి. మైదా పిండి వద్దు అనుకునేవారు గోధుమ పిండితో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చండి. కానీ పఫ్ మైదా పిండితో చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ మైదా పిండిలోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కూడా వేసుకోండి. ఫస్ట్ ఈ ఆయిల్ పిండిలో బాగా కలిసేలా ఒకసారి ఇలా బాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. మనము చపాతీకి కలుపుకుంటాం కదండి, దానికంటే కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. మరి సాఫ్ట్గా అయితే ఉండకూడదు. ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకున్నట్లయితే మనము చాలా పర్ఫెక్ట్గా పిండిని అయితే కలుపుకోవచ్చు. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ చూపించే విధంగా ఈ పిండిని ఇలా కొంచెం పిసుకుతూ ఒక 4-5 నిమిషాల వరకు కలుపుకోవాలి. చూడండి, ఇలా 4-5 నిమిషాలు ఖచ్చితంగా కలుపుకోవాలండి. అప్పుడే మనకు పిండి చాలా సాఫ్ట్గా రెడీ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, పిండి ఎంత సాఫ్ట్గా రెడీ అయ్యిందో. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఇప్పుడు మనము రోల్ చేసుకుందాము. దీనిపైన కొద్దిగా పొడి పిండిని అప్లై చేసుకొని ఇక్కడ ఈ వీడియోలో నేను చూపించే విధంగా రోల్ చేసుకోవాలండి. అంటే ఒకవైపు నుంచి రోల్ చేసుకోండి. ఇక్కడ కొంచెం గమనించి చూడండి, నేను ఎలా అయితే రోల్ చేస్తున్నానో మీరు కూడా అలానే చేసుకోండి. ఇలా నేను నా వైపు నుంచి స్టార్ట్ చేశానండి. ఇలా ఒక సైడ్ నుంచి మనము రోల్ చేసుకుంటూ పోవాలన్నమాట. చూడండి, ఇక్కడ పిండి ముద్ద అలాగే ఉంది, ఇక్కడైతే పల్చటి రోల్ అనేది వచ్చేసింది. ఇలా మనము ఒకవైపు నుంచి స్టార్ట్ చేసుకొని రోల్ చేసుకుంటూ అలాగే రోల్ చేసుకున్న సైడ్ మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి కార్న్ఫ్లోర్ పేస్ట్, ఆ పేస్ట్ని ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా స్పూన్తో కానివ్వండి లేదా చేతితో అయినా సరే కొద్దిగా పేస్ట్ని అప్లై చేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక స్కేల్ తీసుకోండి. అంటే నేను ఇక్కడ స్కేల్ ఎందుకని చూపిస్తున్నానంటే ప్రతి ఇంట్లో ఈ స్కేల్ అనేది ఉంటుందండి, అందుకని చెప్పేసి స్కేల్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ స్కేల్ని ఇలా ఈ రోల్ పైన పెట్టుకొని ఈ వీడియోలో నేను ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అలానే రోల్ చేసుకోండి. చూడండి, ఇలా చుట్టేయండి. ఎంతవరకు మనము ఈ పల్చగా రోల్ చేసుకొని కార్న్ఫ్లోర్ పేస్ట్ని అప్లై చేసుకున్నామో అంతవరకు అయితే ఈ స్కేల్కి చుట్టేసి ఇప్పుడు మళ్ళీ మనము ఈ పిండిని కొద్దిగా రోల్ చేసుకుందాము. ఈ విధంగా మనము కొంచెంగా రోల్ చేసుకుంటూ ఈ కార్న్ఫ్లోర్ పేస్ట్ని అప్లై చేసుకుంటూ స్కేల్కి చుట్టుకుంటూ రావాలన్నమాట. అంటే ఒకేసారి రోల్ చేయాలంటే లెంత్ సరిపోదు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. కాస్త గమనించి చూడండి, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం పిండిని రోల్ చేసుకోవాలండి. ఇలా మనము ఈ మెథడ్లో చేయడం వలన
ఈ పొరలనేవి చాలా ఎక్కువగా వస్తాయి. అలాగే పల్చగా వస్తాయి. చాలా పర్ఫెక్ట్‌గా మనకు ఈ పఫ్ అనేది కుదురుతుందనమాట. నాకైతే చాలా ఈజీగా అనిపించిందండి ఇది. అందుకని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా ఎండ్ వరకు రోల్ చేసుకొని, ఈ కార్న్‌ఫ్లోర్ పేస్ట్‌ని అప్లై చేసుకుంటూ మొత్తం అంతా ఇలా స్కేల్‌కి చుట్టేసేయాలి. ఇలా మొత్తం అంతా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ రోల్‌ని ఒక 10 నిమిషాల వరకు అలా పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనము స్టఫింగ్‌ని ప్రిపేర్ చేసుకుందామండి. చూడండి ఈ రోల్‌ని అంటే ఈ పిండిని మనము ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇలాగే పెట్టుకొని పైన ఒక క్లాత్‌ని కప్పేసుకున్నట్లయితే సరిపోతుంది. అంటే ఆరిపోకుండా ఉంటుందనమాట. ఇప్పుడు ఈ పిండి నానేలోపు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. గ్యాస్‌నైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు మంచి గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దండి. జస్ట్ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి, పావు టీ స్పూన్ వరకు గరం మసాలా, పావు టీ స్పూన్ వరకు పసుపు, నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్‌ని వేసుకోండి. నేనైతే హాఫ్ టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువే వేసానండి. ఇప్పుడు ఈ స్పైసెస్ ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలిసేలా ఇలా కలుపుకుంటూ 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు నీళ్ళని వేసుకోండి. ఎక్కువ వేయొద్దండి, జస్ట్ కొద్దిగా వేసుకోండి సరిపోతుంది. ఈ నీళ్ళని వేసిన తర్వాత గ్యాస్‌ని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసి ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా నీళ్ళని యాడ్ చేయడం వలన మనకు ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్‌గా మగ్గుతాయి. అలాగే మనం తినేటప్పుడు ఈ స్టఫింగ్ అంటే ఈ కర్రీ కొంచెం జ్యూసీగా చాలా టేస్టీగా అనిపిస్తుందండి. చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని ఈ కొత్తిమీర కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకోండి. ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ స్టఫింగ్‌ని మనము పక్కకు తీసుకుందాము. చూడండి ఈలోపు మనకు పిండి కూడా చాలా సాఫ్ట్‌గా నానిపోయింది. అంటే ఈ రోల్ అనేది చక్కగా సెట్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఒక చాకు తీసుకొని ఇక్కడ నేను చూపించే విధంగా ఇలా మధ్యలోకి కట్ చేసుకోండి. నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో అలానే ఇలా మధ్యలోకి కట్ చేసి ఈ రోల్‌ని కొంచెం ఇలా విడదీయండి. ఇలా సెపరేట్ చేసేసి ఇప్పుడు మధ్యలో నుంచి స్కేల్ తీసేయండి. చూడండి ఈ పొరలనేవి ఎంత చక్కగా వచ్చాయో మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదండీ. ఇప్పుడు మనము ఇందులో ఈక్వల్‌గా 3 పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి. అంటే 3 పీసెస్‌లా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా సమానంగా 3 పీసెస్‌లా కట్ చేసుకొని ఒక్కొక్క పీస్ తీసుకొని కొద్దిగా పొడిపిండిని అప్లై చేసుకుంటూ మనము దీన్ని మరోసారి రోల్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించే విధంగా రోల్ చేసుకోండి. అంటే రౌండ్‌గా కాకుండా కొంచెం స్క్వేర్ షేప్‌లో వచ్చే విధంగా రోల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా అయితే రోల్ చేసుకోండి. ఇలా స్క్వేర్ షేప్‌లో రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీన్ని ఎడ్జెస్‌లని కట్ చేసుకుందాము. ఇలా స్కేల్ సాయంతో కట్ చేసుకున్నట్లయితే మనకు నీట్‌గా కట్ అవుతుందండి. అలాగే షేప్ కూడా చాలా చక్కగా వస్తుందన్నమాట. చూడండి ఈ విధంగా కట్ చేసుకొని ఈ ఎక్స్ట్రా రోల్‌ని అయితే పక్కకు తీసేయండి. ఇప్పుడు ఈ షీట్‌లో మనము ఈక్వల్ సైజ్‌లో 4 పార్ట్స్‌లా 4 పీసెస్‌లా కట్ చేసుకోవాలి. ఇది కూడా ఇలా స్కేల్ పెట్టి కట్ చేసుకున్నట్లయితే మనకి ఈ పీసెస్ అనేవి చాలా నీట్‌గా వస్తాయండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క షీట్ తీసుకొని మధ్యలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కర్రీని వేసుకోవాలి. దీనిపైన మనం ఉడికించి తీసుకున్న ఎగ్ పీస్‌ని ఇలా ఉల్టాగా పెట్టుకోవాలి. ఇలా అంతా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేతి వేళ్ళతో కొద్దిగా వాటర్‌ని ఈ షీట్‌కి అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా అప్లై చేసుకోండి. నేను ఎలా అయితే అప్లై చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా మొత్తం అంతా అప్లై చేసుకోండి.
తర్వాత వచ్చేసి ఇంకొక షీట్ తీసుకొని పైనుంచి ఇలా కవర్ చేసేయండి. చూడండి ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా అన్నమాట. ఇలా ఈ ఎగ్‌ని కవర్ చేసేసిన తర్వాత ఈ ఎగ్‌కి రౌండ్‌గా ఇలా చేతి వేళ్ళతో ప్రెస్ చేసేయండి. కొంచెం గట్టిగానే ప్రెస్ చేసేయండి. ఎందుకంటే ఆయిల్‌లో వేసినప్పుడు సరిగ్గా అంటుకోకపోతే ఇందులో నుంచి స్టఫింగ్ అనేది ఆయిల్‌లో స్ప్రెడ్ అయ్యి ఆయిల్ పాడైపోతుందండి. చూడండి ఈ విధంగా బాగా కొంచెం గట్టిగానే ప్రెస్ చేసేయాలనమాట. అయినా సరే లేయర్స్ అనేవి చాలా చక్కగా వస్తాయండి. చూడండి పఫ్ అనేది ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇదే విధంగా మనము అన్ని పఫ్లని ప్రిపేర్ చేసుకుందాము. చూడండి ఇలా చక్కగా పఫ్లని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని మీడియం హీట్ చేసుకోండి. ఇలా ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పఫ్లని వేసుకోవాలి. ఎన్నైతే పడతాయో అన్నింటినీ వేసుకోండి. నాకైతే నేను తీసుకున్న ప్యాన్ సైజ్కి 3 పఫ్లు సరిపోయాయండి. అలాగే వీటిని వేసిన వెంటనే కదపకూడదు. ఒక 4, 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇవి వాటంతట అవే ఇలా పైకి తేలుతాయి. చూడండి ఈ విధంగా పైకి తేలిన తర్వాత మనము వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి లేయర్స్ అనేవి ఎంత చక్కగా విచ్చుకున్నాయో. అలాగే మనము హై ఫ్లేమ్ మీద ఫ్రై చేయకూడదండి. లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు లోపల నుంచి పిండి పచ్చిగా కాకుండా చక్కగా ఫ్రై అయ్యి ఈవెన్గా మంచి కలర్లోకి ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ విధంగా 4, 5 నిమిషాలు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మనం వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాము. అలాగే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపుల నుంచి వీటిని లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం టైం పట్టినా సరే లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మనము పక్కకు తీసుకుందాము. ఇలా ఆయిల్‌లో నుంచి తీసి ఈ ఎక్స్ట్రా ఆయిల్ పోయేంత వరకు ఒక జాలి గరిటెలో వీటిని అయితే తీసుకోవాలి. ఇలా జాలి గరిటెలోకి తీసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయేంత వరకు 1 నిమిషం వరకు అలా ఉంచేసుకున్నట్లయితే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుందండి. తర్వాత ఒక టిష్యూ పేపర్ మీద తీసుకొని ఈ ఎక్స్ట్రా ఆయిల్ని పీల్ చేసిన తర్వాత మనము సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా, ఎంత పర్ఫెక్ట్‌గా, ఎంత ఈజీగా మనము ఈ పఫ్లని ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం మా గరీబ్ రెసిపీస్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.